ఓం సహనావతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మాండుక్యోపనిషత్తు అద్వైత ప్రకరణం ఇది. దీనిలో ఈ లోకంలో అనేక రకాలుగా సాధన పద్ధతులు ఉన్నాయి కదా, అది ఏ కారణం వల్ల ఉన్నది ఇలా చెప్పి ఉన్నారు కదా అని అడిగారనమాట. అందుకని ఏ సందర్భంలో వచ్చింది అంటే, ఇక్కడ మనము సృష్టి విషయంలో ఏదైనా సరే మూలతత్వాన్ని తెలుసుకునేదానికే అవి చెప్పి ఉన్నదే కానీ ఆ సృష్టిలో ఉండేటువంటి నామరూప విషయాలు, ద్వైత విషయాలు, నానా రకాలు భేదములు ఇవన్నీ కూడా యాజిటీజ్గా సత్యమని అంగీకరించరాదు అని ఉందన్నమాట. అందుకని అవన్నీ కూడా బుద్ధిని బట్టి ఆ విధంగా చెప్పి ఉన్నారు. అలాగే తీసుకోవాలి. లోకంలో అలాగే ఉన్నారు. ఈ 3 రకాల బుద్ధులు కనిపిస్తాయి. అతి స్థూల బుద్ధి, స్థూల సూక్ష్మ మధ్యమ బుద్ధి, సూక్ష్మమైన బుద్ధి అనమాట. అతి స్థూలమైన బుద్ధి, సూక్ష్మ ప్లస్ స్థూల కలిసిన బుద్ధి, కేవల సూక్ష్మ బుద్ధి అనమాట. దాన్ని బట్టి మంద, మధ్యమ, ఉత్తమాధికారులు. దాన్ని బట్టి మనం విషయాన్ని తెలుసుకోవాలి, శాస్త్రంలో ఉండే విషయాన్ని. లోక విషయాలు కూడా అంతే. లోకంలో కూడా వాళ్ళు ఆ ప్రకారంగానే ప్రవర్తిస్తుంటారు. స్థూల బుద్ధి కలిగిన వాళ్ళు, సూక్ష్మ బుద్ధి కలిగిన వాళ్ళు, అతి సూక్ష్మమైన బుద్ధి కలిగిన వాళ్ళు అలాగే ప్రవర్తిస్తుంటారు, మనం చూస్తుంటాము. సూక్ష్మ బుద్ధి ఉన్న వాళ్ళు మాత్రము సూక్ష్మమైన విషయాలని గ్రహిస్తారు అని ఇలా ఉందన్నమాట. అంతేగాని ప్రపంచమే అలాగే ఉంటుంది అనమాట. ప్రపంచమే అది ఒక మతం కింద తీసుకోనక్కర్లేదు, ఒక 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 రకమైన ధర్మం కింద తీసుకోనక్కర్. ప్రపంచంలోనే 3 టైప్స్ ఉన్నారు. గ్రహించుకునే వాళ్ళు, గ్రహింపు లేని వాళ్ళు, అన్ని చోట్ల ఉంటారనమాట. ఆ గ్రహించుకునే వాళ్ళకి సూక్ష్మమైన విషయాలు పట్టేసుకుంటారు. ఇక మిగిలిన స్థూలమైన విషయాలు కూడా వాళ్ళు దాన్ని కూడా గ్రహించుకొని దీనిలో ఉండేటువంటి వ్యత్యాసం ఏంటి, తారతమ్య భేదం ఏమిటో అది చెప్పగలుగుతారు. ఇతరులకి ఆ రకంగా ఉండదు. దానికి ఇక్కడ 16వ కారికలో శృణుతత్ర కారణం, ఈ విషయంలో ఏం కారణము అనే దాన్ని నువ్వు వినవచ్చును, తెలుసుకోవచ్చును. అంటే కర్మలు, ఉపాసనలు ఎందుకు విధించారు? కేవలం జ్ఞానమే విధించచ్చు కదా అంటే, మనం విధించకపోయినా చేస్తారు, వాళ్ళు విధించకపోయినా చేస్తారు అది అనమాట. అందుకనే ఒక భగవద్గీత ఉంది, ఒక ఉపనిషత్తే ఉంది. వాళ్ళు గ్రహింపుకి అర్హత లేనప్పుడు దాన్ని నమస్కారం పెట్టుకుంటుంటారు. దీన్ని భగవద్గీతని, ఉపనిషత్తుని గ్రహింపుకి అర్హత లేదు వాళ్ళకి. అప్పుడు అది చాలా గొప్ప విషయంగా ఉంది, ఇది నాకు అర్థమై చావటం లేదు, అందుకని దీనికి ఒక నమస్కారం పెడతా, ఎప్పటికైనా అర్థమవుద్దేమో అని అనుకుంటారు. ఎప్పటికైనా అనుకుంటారు. అందుకని అట్లా అనమాట. పిల్లలు కూడా ఎప్పుడైనా ఒక వస్తువు, బరువైన వస్తువు, దాన్ని ఎత్తలేనప్పుడు ఆంజనేయ నాకు అంత బలమేవా అంటాడు. పిల్లలకి ఏం బలం ఇస్తారు ఇక్కడ? ఎత్తలేకపోతే వాడు వయసుకు తగినట్టుగా కాదు కదా అది. వాడు వయసు ఎంత, వస్తువు ఎంత అనేది తెలియనప్పుడు ఆ పిల్లలు కూడా ఆంజనేయ నాకు అంత బలమేవు, భీముడా నాకు అంత బలమేవు అనుకుంటారు అని ప్రార్థన చేస్తారు. అయినా అది లేవదు, లేచే పనే లేదు. ఎందుకని? వాడెత్తేది కాదు, అది వేరే వాళ్ళు ఎత్తేది. అది అట్లాగా సాధనలు కూడా వెయిటింగ్ లో ఉంటాయి.
వాడు అలా చేసేసినంత మాత్రం చేత వాని మనసుకి పరిపక్వత వచ్చేసేసి వెంటనే జ్ఞానం పట్టేయడం అనేది ఉండదు. ఆ వెయిటింగ్, అది కొంతకాలం వెయిటింగ్ చేస్తాడు. తర్వాత వాడికే అనిపిస్తుంది ఇది కాదులే సబ్జెక్ట్, ఇంకో సబ్జెక్ట్ పోవాలి అని. అదనమాట. ఒక దాని నుండి ఇంకొక దానికి ట్రాన్స్ఫర్ అవ్వాలి వాడు. అప్పుడు దానిలోనే అన్ని దొరికిపోవు కదా. ఒకే చోట కూర్చొని అన్ని దొరికిపోవాలంటే దొరకవు. అది దొరకవు. అట్లా అనమాట. ఎక్కడైతే భజనలు అవి జరుగుతున్నాయో అక్కడ మనం కళ్ళు మూసుకొని చక్కగా ధ్యానం చేయాలంటే ఎలా కుదురుతుంది? నాకు రాలేదే మనసు ప్రశాంతంగా ఉండడం లేదే అంటే నువ్వు ఎక్కడ కూర్చున్నావు? ఆ భజన మధ్యలో కూర్చుంటే నీకు ప్రశాంతంగా ఎక్కడ ఉంటుంది? అది అలాగే ఆ సౌండ్స్ని ఆస్వాదించాలంతే. నువ్వు అప్పుడు ప్రశాంతంగా అలజడి లేకుండా సౌండ్ లెస్గా ఉండాలంటే ఏం చేయాలి? నువ్వు ఆ స్థలం వదిలిపెట్టేసి ఇంకో చోటుకు, అక్కడ నీకు లభిస్తుంది. ఆరురుక్షోహం మునేర్యోగం కర్మకారణం ఉచ్యతే, ఆరుడస్య తస్య శమః కారణం ఉచ్యతే. ఆరుడత్వం లేనివాడు, బుద్ధిని అధిగమించలేనివాడు ఏం చేయాలంటే కర్మే చేసుకోవాలి. బుద్ధిని అధిగమించేవాడు ఉంటాడు కదా, వాడికి శమము, అంతఃకరణ నిగ్రహము, అంతర్ముఖము కలుగుతుంది అనమాట. అట్లా అందుకనే ఆశ్రమా త్రివిధా హీన మధ్యమ ఉత్కృష్ట దుష్టయ ఉపాసన ఉపదిష్టేయం తదర్థం అనుకంపయా. అనుగ్రహించి శాస్త్రము, ఆచార్యులు, పెద్దలు వాళ్ళందరూ వాళ్ళకి ఉపాసన ఉపదేశించాలి. అంటే దగ్గరగా చేరే సాధన అనమాట. ఉపాసన అంటే అర్థమేంటి? దానికి దగ్గరగా చేరే సాధన. అది కర్మ కావచ్చు, ఉపాసన కావచ్చు. ఇన్వాల్వ్ అవ్వాలి దాంట్లో. ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యేదానికి ఉపాసన అనమాట, దగ్గర చేరేదానికి అనమాట. ఇక జ్ఞానం దగ్గరగా చేరేదిలే, అది అర్థం చేసుకునేది. అర్థం చేసుకునేదానికి ముందుగా ఉంటే దగ్గరగా చేరేది, ఇన్వాల్వ్ అవ్వాలి దాంట్లో. ఆ సాంగత్యం పెంచుకోవాలి, ఎక్కువ చేసుకోవాలి. అందుకని గురుముఖంగా కూర్చునే అర్హతని సంపాదించాలి, శాస్త్ర విచారణ చేసేటువంటి అర్హతని సంపాదించాలి. అది అనమాట. అది ముందుగానే రాదు అనమాట. అది ముందుగానే రాదు. ఇట్లా ఉంటుంది. చాలా మంది మనం కూర్చున్న చోటే అన్ని వస్తాయి అనుకోవడం కూడా తప్పు. అన్నీ రావు. ఇంట్లో కూర్చొని ఏమన్నా వ్యాపారం జరిగిందా? బజార్లోకి రావాల్సిందేగా. ఊరికే ఏవి జరగవు. మరి ఆ విధంగానే ధనం సంపాదించాలంటే మనం ఎంత కృషి చేసి ఉంటామో అలాగే విద్యను సంపాదించేందుకు కృషి చేసుకోవాలి. ఒకటి పట్టుకుంటే అన్ని రాదు, ఒకటి పట్టుకుంటే అన్ని రావు. అది ఎప్పుడైనా సరే మనము చింతకాయ తిన్నట్లయితే అది 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 జామకాయ అనుకోకూడదు కదా. కాదు, చింతకాయ తిన్నావు, ఇప్పుడు దాన్ని వదిలేసి నువ్వు జామకాయ తీయటి పండు కావాలంటే దాన్ని వదలాలి. ఇంతవరకు మనం ధనం సంపాదించాం, వ్యాపారం చేసినాం, ఇది చేసాము, జ్ఞానం కావాలంటే దాన్ని తప్పించుకొని రావాలి. అక్కడే అన్ని రావు. దానికి వేరే కృషి చెయ్యాలి. అందుకని పెద్దలు వాళ్ళని అనుగ్రహించుకొని వాళ్ళ మీద దయతో వాళ్ళు ఈ యొక్క శృతిలో చెప్పబడినటువంటి క్రమ పద్ధతి అంతా కూడా, సాధన పద్ధతి అంతా కూడా అధికార భేదాన్ని బట్టి ఉపదేశ భేదం చేసినారు. సరే, అధికార భేదాన్ని బట్టి ఉపదేశ భేదం. దాన్ని భాష్యకారులు ఏం చెప్తున్నారు చూడండి. ఆశ్రమణ అధికృత వర్ణినశ్చ మార్గజా అనమాట. ఆశ్రమ అంటారు దాన్ని. ఆశ్రమణ అంటే అధికారులు అని అర్థం. ఆశ్రమం అంటే నువ్వు దేనికి అర్హత కలిగిన వాడివి, నువ్వు ఆ గ్రూపులో ఉంటావు, ఆ లైన్లో ఉంటావు, ఆ మార్గంలో ఉంటావు అన్నమాట. నీ గుణాన్ని బట్టి, నీ యోగ్యతను బట్టి ఆ మార్గంలో ఉంటావు, ఆ లైన్లో ఉంటావు, ఆ గ్రూపులో ఉంటావు అని అర్థం. దీన్ని ఆశ్రమాలు అంటారు. గ్రూప్ అనొచ్చు, అదేవిధంగా లైన్ అనొచ్చు, ఆ మార్గంలో ఉంటావు అనొచ్చు. ఆ సాంగత్యం చేస్తుంటారు, వేరే సాంగత్యం చేయరు.
దీన్ని ఆశ్రమాహ అంటారు. మరలా ఏమంటారంటే ఆశ్రమ శబ్దస్య ప్రదర్శనార్థత్వాత్. ఈ ఆశ్రమ శబ్దం ఎందుకు ప్రదర్శన చేసినారు, చూపించారు, తెలిపారు అంటే సరే అది ఎందుకు చెప్పినారు అంటే వాళ్ళ యోగ్యతను బట్టి, వాళ్ళ బుద్ధి సంస్కారాన్ని బట్టి చెప్పారు. అవి ఏ రకంగా ఉంటాయి అన్నారు. కాబట్టి ఆశ్రమాహ ఆశ్రమములకు చెందిన వారు అనగా యోగ్యత గలవారు, ఆ బుద్ధి కలిగిన వారు ఆశ్రమ శబ్దమును ఆచార్యులు ఉపలక్షణంగా చేసుకున్నారు. అదే కోవకు చెందిన వాటిని కలుపుట ఆ రకమైన వాళ్ళతోని చేరుతుంటారు అనమాట ఆశ్రమాలు. ఆ గ్రూపులో ఆ లైన్లో చూసారా ఆ బుద్ధిని బట్టి చేరుతుంటారు. చిన్నపిల్లలు ఇప్పుడు పెద్దవాళ్ళతో స్నేహం చేయరు, వాళ్ళకి తెలుసు. చిన్న పిల్లలు వాళ్ళు ఆ చిన్న పిల్లలతోనే అక్కడే సాహసం చేస్తారు, పెద్దవాళ్ళతో చేయరు. అట్లా అనమాట, వాళ్ళకే అర్థం అంత. కాబట్టి ఈ ప్రకారంగా ఉపలక్షణముగా వాడినారు అనమాట. ఉపలక్షణం అంటే అన్ని చోట్ల మీరు దీన్ని ఆశ్రమ శబ్దాన్ని ఉపయోగించుకోవచ్చు, యోగ్యతను బట్టి, సంస్కారాన్ని బట్టి, బుద్ధిశక్తిని బట్టి, చూసారా వాళ్ళ స్వభావాన్ని బట్టి వాళ్ళ దగ్గరికి చేస్తుంటారు, ఇతరుల దగ్గరికి చేరనే. కనుక మంచి మార్గంలో ఉన్నవారు అంటే ఒక సాధన మార్గం లైన్లో ఉన్నారు, వాళ్ళు ఒక లైన్లో ఉన్నారు, వెతుకుతూ ఉంటారనమాట. కాబట్టి ఆశ్రమములకు చెందిన వారు అనే అర్థం కూడా అనొచ్చు. ఇదే వర్ణములకు చెందిన వారు కూడా అనొచ్చు. వర్ణములు అంటే గుణం, ఆయా గుణం, ఆయా స్వభావము, సంస్కారము, వాటిని కూడా వర్ణాలు అంటారన్నమాట. బుద్ధి సామర్థ్యం అంటే కూడా సరిపోతుంది. కాబట్టి త్రివిధాహ అవి ఏమిటి అంటే 3 రకములు. కథం హీన మధ్యమ ఉత్కృష్ట దృష్టయ. హీనము, మధ్యమ, ఉత్కృష్ట, మంద, మధ్యమ, ఇవే ఉంటాయి మనకి. ఇవి తెలియకుండా చాలా మంది ఏమంటారంటే ఎప్పుడైనా ఒక ధర్మాన్ని, ఒక దాన్ని మనం అప్పటికప్పుడే మనకి అర్థమైపోతుంది, ఆ సిస్టమ్ అంతా చూసుకోవాలి. అందుకని సనాతన హిందూ ధర్మాన్ని మనం తెలుసుకోవాలంటే ఈ 3 ఉంటాయని తెలుసుకోవాలి. ఒక్కటిగా ఉండదు అది. ఒక దాన్ని చూసేసి వెంటనే ఆ దేవుడు ఎక్కడ, అది ఇక్కడ అనకూడదు. ఏమండి అట్లా అనకూడదు. ఎవరు కూడా దేవుడు నాకు కనిపించాడు అని కూడా అనకూడదు. అట్లా ఋషులు ఎక్కడన్నా చెప్పినారా, కనిపించినారా? నీ మోహమా, శాస్త్రంలో కూడా చెప్పలే. అలా ఉండనే ఉండదు. దైవము నాకు కనిపించింది అనే మాటే లేదు. అర్థమైందా? దైవము యొక్క భావన నాలో పదిలంగా ఉంది అని చెప్పాలి. దైవ భావన పదిలంగా ఉంది. అగ్ని భావన, వాయు భావన, వరుణ భావన నాలో ఉంది. అట్లా ఇది ఉంది. నువ్వు ఏదైతే ఉపాసన చేస్తావో దేవతా భావము అది నాలో ఉంది, దాన్ని అంటారు వాళ్ళు. దాన్ని సాక్షాత్కారం. కంటి ఎదురుగ్గా మాత్రం కాదు. కంటి ఎదురుగ్గా భావన, కంటి ఎదురుగ్గా నీకు ఎందుకు వస్తుంది? నువ్వు చేసిందే మనసులో. శాలిగ్రామంలో విష్ణు బుద్ధి పెడితే అది బుద్ధిలో కనిపిస్తుంది కానీ శాలిగ్రామంలో కనిపించదు. విష్ణు బుద్ధి అనమాట. విష్ణు శాలిగ్రామం ఒక మీడియంగా తీసుకున్నాం. దాంట్లో మనం ఏది భావన చేశామో అది మనసులో భావన, బుద్ధి భావన. అది ఊరికే కంటితో చూస్తున్నాం, మనసులో మాత్రం భావించి చేసుకుంటున్నాం. దానిలో కాదు కదా. దానిలో ఎక్కడ కనిపిస్తాడంటే అంత పెద్ద వస్తువు అది మనం చేసేది. చిన్న దాంట్లో ఎలా కనిపిస్తారు? మన భావన అనమాట, బుద్ధిలోనే. ఆ బుద్ధిలో ఎక్కువగా మనం దాని మీదనే ఆశ్రయించుకొని, అభిమానం పెంచుకొని, ఆసక్తి పెంచుకొని, మమకారం పెంచుకొని బాగా ఉన్నామనుకోండి, అదే బుద్ధిలో సాక్షాత్కారం అయిపోతుంది. అంతే. ఏదైనా ఎనీ విషయం అంతే. ధనం, ధాన్యము, కుటుంబము, సంసారము అంతా కూడా సాక్షాత్కరించుకోవచ్చు మనం, తప్పేమీ లేదు. ఎక్కువ ఎంత భావం చేస్తే అంత. భార్య బిడ్డలు, కొంతమందికి భార్య బిడ్డలే గోచరమానం అవుతుంటారు. అంటే ఎంత సాధన చేసి ఉంటారో చూసినారా? సాక్షాత్కారం.
భార్య బిడ్డలు సంసారం సాక్షాత్కరించుకొని ఉంటారు. ఇంకా దాన్ని వదిలిపెట్టి క్షణం కూడా వాళ్ళు అటు ఇటు. అందుకనే మీకు పడుకున్నప్పుడు కూడా కలవరింతలు చేసి కూతుర్ల పేర్లు కొడుకుల పేర్లు చెప్తుంటారు, చూసినారా? మరి ఏమనుకున్నారు, అంత సాధన అది. అట్లా అనమాట. సడన్లీ తలుపు తట్టేటప్పటికి మా అమ్మాయి వచ్చింది అంటారు, అర్థమైందా? చూడకపోతే పైన అమ్మాయి, అంత భావన అనమాట. ఇదంతా సాక్షాత్కారమే, అర్థమైందా? కూతురు దర్శనం అయిపోయా, ఇట్లా అనమాట. కనుక అంత దగ్గర అయిపోయింది అన్నమాట. ఈ ప్రకారంగా మంద మధ్యమ ఉత్కృష్టం ఇవి మన దానిలో ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మన లోకంలో జరిగేవన్నీ మందాధికారుల పనులే ఉంటాయి. ఎందుకంటే జనాలు వినలేదు ఒకటి, స్వభావంగా ఉండేది దోషం ఒకటి, పుట్టుకతోనే బహిర్ముఖ దృష్టే ఉంటుంది కదా, అదే కలిగి ఉంటారు. ఎప్పుడైనా వాళ్ళకి వచ్చి చెప్పేవాళ్ళు ఉండాలి, లేకపోతే వాళ్ళకి వినేదానికి ఉండాలి. ఆ రెండు జరగకపోతే అలాగే ఉంటారు, అలా ఎంతకాలమైనా ఉంటారు. మరి విసుగుదల రాదా స్వామి అంటే ఏదో ఒక్క మాట వినాలి కదా, ఒక్క మాటనే వినాలి, ఎప్పుడైనా దాని టచ్లో ఉండాలి, లేకపోతే నిజమేనా? అట్లా ఏ రకంగా అంటారా? మీరు ఎప్పుడైనా ఒక చీర కొనుక్కున్నారు, ఆ చీర మీరు చాలా, వాడేమో చెప్పినాడు షాప్ వాడు, చాలా గొప్ప చీర అండి, అద్భుతమైందండి అని కొనేసి చాలా కాలం, సంవత్సర కాలం పాటు కట్టుకుంటూ ఉన్నారు. తర్వాత ఎప్పుడో మీకు తెలిసిన అమ్మాయి ఆప్తురాలు ఎవరో వచ్చినారు, ఇది నాసిరకం చీర అని చెప్పి అప్పుడు తెలిసింది జ్ఞానం. మరి ఇన్ని రోజులు ఏదో గొప్పది అనుకుంది, ఎవరు ఆ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు తగలలే ఇంతవరకు, అదే గొప్ప గొప్ప అనుకున్నా. ఇప్పుడు తగిలేటప్పటికి ఇప్పుడు పడింది అనమాట, దాన్ని అవతల పెట్టేస్తుంది. అదే వెళ్ళేది అదే అనమాట. అంటే మనం చేసే విషయాలు, మనం దేనిలో ఉన్నామో దానిలో ఉన్నప్పుడు ఎవరో మనకు చెప్పేవారు ఉండలే, అందుకని అది గొప్పగా అనిపించింది. ఎవరో ఒకరు దాని బుద్ధిలోకి తోసినారనుకోండి, ఇంతేనా, ఇంకా చాలా తెలుసుకోవాల్సింది, ఇంత మాత్రం సరిపోతుందా అని అనుకోండి, అప్పుడు ముళ్ళు గుచ్చుకున్నట్టుగా గుచ్చుకుంటారు. సరే ఇంకొకసారి ఎవరో వచ్చినారనుకోండి, ఆ ముళ్ళుని ఇంకా దించుతారు లోపలికి, ఏం కాదు ఇంకా తెలుసుకోవాలి. అందుకని మన వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లాంటి వేదాంత విషయాలు భగవత్ కీర్తనల్లో దానిలో దీనిలో చర్చించేస్తారు, పంపించేసినారు, లోపలికి పంపించున్నారు. అందుకని ఆ విధంగా మనం చదువుగా చేయగా ఏదో ఒకటి తగులుతుంది పాయింట్, ఎవరో ఒకరు చెప్తారు. అప్పుడు మనకి అదేమి వినకుండా కానీ ఉంటే, సాంగత్యమే చేయకుండా కానీ ఉంటే, ఎక్కడేసిన పోగాడు అక్కడే వినాలన్నమాట, అర్థమైందా? అందుకనే మనుషులకి యోగ్యత అనేది ఎప్పుడైనా సరే లోపల నుంచే పుట్టదు, బయట నుంచి కనెక్షన్ ఉండాలి, అర్థమైందా? ఎప్పుడైనా సరే బోర్డులో కరెంట్ ఉంటుంది, ఏముండాలి? ప్లగ్ ఉండాలి, స్విచ్ ఉండాలి. అట్లా మన దగ్గర ఉండొచ్చు, కానీ ఎవడో వచ్చి దాన్ని కదపాలి, తగిలించగానే అప్పుడు కరెంటు వస్తుంది. అంటే అలా ఏమున్న చోటే ఉంటుంది అనమాట. అందుకని వినాలి, ఎవరన్నా చెప్తే వినాలి, ఆ విధంగా వస్తుంది. తనంతట తానే మాత్రం బయటకు రానే, వినా చెప్పితేనే ఏదో ఒకటి సందర్భం అట్లా. అందుకని ఎప్పుడైనా సత్సంగాల్ని వదిలిపెట్టకుండా ఉండాలి, అప్పుడు వినగా అప్పుడు తగులుకుంటుంది అనమాట, లేకపోతే అలాగే ఉంటాం. అది బాగా తెలుసుకోవాల్సింది. అందుకని భూమిలో ఉండేటువంటి బంగారం అలాగే ఉంటుంది, ఎవరొకరు తవ్వాలి, పెద్ద తుఫాను రావాలి, వరదలు రావాలి, అప్పుడు పైకి లేస్తుంది, లేకపోతే అలాగే ఉంటుంది అట్లా. కనుక ఇలా ఉంటుంది అన్నమాట. అందుకనే మధ్యమాధికారులు వాళ్ళు కొద్దిగా ప్రయత్నం చేయవారుగా ఉంటారు. ఉత్తమాధికారులు వాళ్ళు విషయం దగ్గరకు వచ్చేసి ఉంటారు, తెలుసుకునేటువంటి సామర్థ్యం కలిగించేసుకుంటారు అన్నమాట. ఇట్లాగా ఉంటాయి అన్నమాట.
మంద, మధ్యమ, ఉత్తమాధికారులు. దీన్ని బట్టే వేదం అంతా ఉంటుంది. మన వేదం అంతా 3 types లో ఉంటుంది. మందాధికారులకి, మధ్యమాధికారులకి, ఉత్తమాధికారులు. అది మందాధికారులకి దేవుడు ఉన్నాడు అని చెప్తారు. మధ్యమాధికారులకి మనం మనసులోనే చూసుకోవాలని చెప్తారు. ఉత్తమాధికారులకి ఇదంతయు అదే అని చెప్పేస్తారు. అట్లా అన్నమాట. ఈ విధంగా ఈయన నికృష్ట మధ్యమ ఉత్కృష్టాశ్చ దృష్టి దర్శన సామర్థ్యం ఏషాం తే మంద మధ్యమ ఉత్తమ బుద్ధి సామర్థ్యోపేత ఇది అర్థ. ఈ ప్రకారం 3 రకాలుగా ఉన్నారు వాళ్ళు. ఈ ప్రకారం మంద, మధ్యమ, ఉత్తమాధికారులుగా ఉంటారు. ఈ దృష్టి వాళ్ళకి ఉంటుంది, అనగా వాళ్ళకి దర్శించే సామర్థ్యం ఉండేవాళ్ళు. కాబట్టి ఈ ప్రకారంగా వాళ్ళు ఆ 3 టైపుల్లో తెలుసుకుంటూ ఉంటారు, చూస్తూ ఉంటారు, ఆచరిస్తూ ఉంటారు అని. ఉపాసన ఉపదిష్ట ఇయం తదర్థం మంద మధ్యమ దృష్టి ఆశ్రమాది అర్థం కర్మాణి చ. వాళ్ళ కోసం ఏం చేసినారంటే మంద మధ్యమాధికారుల దృష్టిని పెట్టుకొని వాళ్ళని ఆశ్రయించుకొని వాళ్ళకి ఏం చేసినారంటే ఈ ఆశ్రమం వాళ్ళకి ఇరువురికి ఉపాసన ప్లస్ కర్మలు చెప్పబడింది. ఉపాసన, కర్మ, ఉపాసనలు చెప్పబడింది. కర్మ అంటే చేతులు వాటితో చేసేది, కర్మేంద్రియాలతో చేసేది. ఉపాసన అనగానే మానసికమైన విషయంగా చెప్పబడింది, భావన చేసుకునేది. అట్లా ఇది అనమాట. ఏవా ఇక్కడ చెప్పారు నచ ఆత్మా ఏకః ఏవ ద్వితీయః ఇది నిశ్చిత ఉత్తమ దృష్ట్యర్థం. వీళ్ళకి చూసారా, అయితే ఈ కర్మోపాసన ఉంది వీళ్ళ కొరకు కాదు. ఎవరి కొరకు కాదు అంటే చూసారా, ఆత్మ ఏకః, ఆత్మ ఒక్కటే అద్వితీయమైనది. చూసారా, ఆత్మ ఒక్కటే అద్వితీయమైనది. ఇది నిశ్చిత ఉత్తమ దృష్ట్యర్థం నచ ఉక్తః. ఈ ప్రకారం నిశ్చయం చేసుకున్నారు. అద్వితీయమైన ఆత్మ కంటే అన్యమైనది రెండవది లేదు. ఈశావాస్యం ఇదగం సర్వం, ఆత్మేదంతయో పరమాత్మేదంతయో బాహ్యాభ్యంతరములు అజస్వరూపమై ఉన్నది అని విని తెలుసుకొని అర్థం చేసుకునేటువంటి టైపులో ఉన్న వాళ్ళకి ఇది చెప్పలేదు. కర్మ గాని ఉపాసన గాని చెప్పలేదు. చూసినారా, వీళ్ళకి లేదు. వీళ్ళకి ఒకవేళ మనం బలవంతంగా చెప్పినా ఏమి వినే పక్షం అర్థం దాని జోలికి పోరనమాట. ఇది అండర్లైన్ చేసుకోవాల్సి. నచ ఆత్మ ఏకః ఏవ ద్వితీయః ఇది నిశ్చిత ఉత్తమ దృష్ట్యర్థం. ఈ ప్రకారంగా ఈ ఉత్తమ దృష్టి కలిగినటువంటి వాళ్ళకి ఈ రకమైన దృష్టి ఉంటుంది. కాబట్టి ఆత్మ ఒక్కటే అద్వితీయమైనది, సర్వం కల్విదం బ్రహ్మ అనే దృష్టి కలిగి ఉంటారు. ఇటు వారు వాళ్ళ కోసం ఇది చెప్పింది కాదు. కర్మ ఉపాసనలు వాళ్ళకి చెప్పలేదు. అందుకని దయాలున వేదేన అనుకంపయ సన్మార్గగా సంతః కథం ఇమాం ఉత్తమాం ఏకత్వ దృష్ట్యం ప్రాప్నుయుః ఇతి. అందుకనే ఎప్పుడైనా సరే ఈ ముగ్గురు ఒకరినొకరిని ఏమి చేసుకోరు. మన వేదంలో వేద భాగంలో ఉండేవాళ్ళు, వేదాన్ని అనుసరించేవాళ్ళు, సనాతన ధర్మాన్ని అనుసరించే ముగ్గురు ఒకరికొకరు ప్రేమతోనే ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే మీది మీరు చేసుకోండి, మీరు తెలుసుకోండి అంటారు. అంతేగాని ఒకరినొకరిని విమర్శించుకోవడం, ఒకరినొకరిని తగాదాలు పెట్టుకోవటం ఉండనే ఉంటుంది. ఈ పద్ధతిని చూసారా, ఈ పాశ్చాత్యులు కానీ అరబ్ దేశాల వాళ్ళకి పాడు చేసి పెట్టేశారు. వాళ్ళు కొట్లాడుకుంటారు, విగ్రహాలను పాడు చేస్తారు, గుళ్ళు ధ్వంసం చేస్తారు, ఒకరినొకరిని చంపుకుంటారు. అంటే ఇప్పటికి కూడా ఆధునికమైనటువంటి కాలంలో కూడా చేస్తున్నారంటే ఇంతవరకు వాళ్ళు ఉన్నతిని పొందనే లేదు. ఇంతవరకు ఏమి చేసి వచ్చింది ఏం లేదు. మనకి చాలా బ్యాలెన్స్ ఉంటుంది. అర్థమైందా? సడన్లీ అర్థం కాని వాళ్ళకి
ప్రారంభమైన వాళ్ళకి మనం వేరే పద్ధతులు చెప్తాం. నిదానం 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 అంటాం అంతే. దేనికి వచ్చిన వాళ్ళకి ఏమంటామా? నిదానం అంటాం. తత్వానికి వచ్చినారనుకోండి, ఒక్కొక్కసారి తత్వ గ్రూపులో ఉన్నారనుకోండి, నిదానంగా వినాలి నిదానంగా వినాలి. మరి ఇది వింటున్నామని మనం ఏదన్నా దేన్నైనా చేస్తుంటే దాన్ని వదిలిపెట్టమని నేను చెప్పినానా? అది చేసుకో, ఏం పోద్ది. మనము ఎప్పుడైనా జ్ఞానం వినేవాళ్ళు కర్మ ఉపాసన విషయాల్లో కానీ మనం ఇంకా తగులుకొని ఉండే పక్షంలో దాన్ని వదలమని చెప్పరు వాళ్ళు. నువ్వు ఇది వింటూ ఉండు, అదే పోతులే. ఇది వింటూ ఉండు, అదే పోతుందిలే. నువ్వు దీంట్లో ఎక్కువ నిలబడిపోతావు, అప్పుడు అది తక్కువ అయిపోతుంది. అట్లా చెప్తారు. అప్పుడు వినగా 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 ఏమైపోద్ది చూసారు, అది తగ్గిపోతుంది. ఇది ఎక్కువ ఫుల్ టైం అయిపోయిందిగా. మరి అదేమిటండి, దానికి పాటుగా అది ఉంటుంది. వేరే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అట్లా అనమాట. అందువల్ల ఒక జ్ఞాని నిలబడ్డాడు, చాలా మంది జ్ఞానం నిలబడ్డారంటే ప్రశాంతం వచ్చేస్తుంది జగత్తుకి, అలజడి తగ్గిపోతుంది. కుటుంబాల్లో కూడా గొడవలే ఉండవు. ఈ కర్మోపాసనలైన రాగద్వేషాలు పైకి లేస్తుంటాయి, ఇక్కడ రాగద్వేషాలు లేవు. కర్మోపాసనలు చేసే వాళ్ళలో తగాదాలైనా వస్తాయి, కానీ జ్ఞాన దృష్టి కలిగించుకున్న వాళ్ళు ఉండదు. వాళ్ళని సరి చేస్తుంటారు వీళ్ళే. ఎందుకు అలాగా, బాగా ఉండండి, ఎందుకు అక్కడ గొడవలు పెట్టుకుంటారని వీళ్ళే వాళ్ళకి సమానం చెప్తారు. ఎవరికి? కర్మోపాసనకి. వాళ్ళకి భేదాలు ఉంటాయి, వీళ్ళకి భేదాలు ఉండవు అనమాట. అందుకనే ఇక్కడ మనకి ఆ రకమైన సమస్య లేదు. సనాతన ధర్మంలో మంచి సిస్టమేటిక్ గా ఉంది. ఎక్కడికెక్కడైనా బుద్ధి భేదం జనయే అజ్ఞానం కర్మ సంజ్ఞానం అని ఉంటుంది. ఎవరికి బుద్ధి భేదాన్ని కలిగించరాదు, ఎక్కడ పడితే అక్కడ చెప్పుకునే విషయాలు కాదు ఇది అని కూడా చెప్తారు. అంత ఉంటుంది, మనకి బ్యాలెన్స్ గా పాటిస్తాం అట్లా అనమాట. కనుక నీ ప్రకారంగా దయాలునా గురునా, దయాలునా అంటే గురునా వేదేన అనుకంపయా సన్మార్గగా సంత కథం ఇమాం ఉత్తమాం ఏకత్వ దృష్టిం ప్రాప్నుయు ఇది అన్నప్పుడు ఇక్కడ చెప్తున్నారు అనమాట. కాబట్టి ఈ ప్రకారంగా రెండవది లేనిది అని నిశ్చయించుకున్న ఉత్తమమైన జ్ఞానం గలవారికి కొరకుగానే కాదు, వారికి కాదు ఇది చెప్పింది. దయానిధి అయినటువంటి దయామయుడైనటువంటి వేదముచే మంచి గురువు, ఆ గురువు వేదముచే మంచి మార్గమునందు ఉన్న సత్పురుషులు ఏ విధముగా ఈ ఉత్తమమైన ఏకత్వమును పొందిదురో అనే కరుణతో ఉపాసనలు కర్మలు విధించబడినది ఒక క్రమంగా వీళ్ళకి చెప్పారనమాట. నువ్వు కొంతకాలం ఏ విధంగా పెద్దలు చెప్పినట్టుగా కర్మ ఉపాసన చేస్తూ ఉండు, నీవు దీన్ని బాగా వింటూ ఉండు, వాళ్ళే ఈ జ్ఞానం కూడా నీకు చెప్తారు. చాలులే ఇంతవరకు జ్ఞానం వినేదానికి రా, ఇంతవరకు చాలు నువ్వు చేసింది, జ్ఞానం కూడా విను. చూసారా, అట్లాగా మహనీయుల సాంగత్యంలో అన్ని జరుగుతాయి. కర్మ తెలుస్తుంది, దాని గుట్టు ఉపాసన తెలుస్తుంది, జ్ఞానము తెలుస్తుంది, అట్లా అనమాట. అందువల్ల మనకి కర్మలో కూడా కొన్ని సందేహములు ఉంటే జ్ఞానం వినేటప్పుడే తీరిపోద్ది. అర్థమైందా? కర్మ ఉపాసనలో ఉండేటప్పుడు జ్ఞానం యొక్క సందేహాలు తీరవు, కానీ జ్ఞానాన్ని వినేటప్పుడు మాత్రం కర్మ ఉపాసనల యొక్క సందేహాలనే తీరిపోతాయి. అవన్నీ నీకు లాభం చేకూరుతుంది. అందుకని పెద్దలు ఇలాగా చెప్పారు అనమాట. చూసారా, అది వినని వారికి ఆ రెండు, చూసారా, బాగా వినేవారికి ఒక్కటి, తత్వజ్ఞానమే అన్నమాట. ఈ ప్రకారంగా విధించబడినవి యన్మనసానమనుతే ఏ నాహుర్మనోమతం తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం విదిదముపాసతే. అందుకని ఎవరైనా కర్మ ఉపాసన సరిగ్గా పూర్తిగా కూడా చేయలేదు, ఇంకా వాళ్ళు దాన్ని చేస్తూ ఉన్నారు అంటే అది అర్థమైపోయిందా అంటే అర్థం కాలే. అప్పుడు జ్ఞానానికి వస్తే
జ్ఞానము కలుగుతుంది, అది అర్థమైపోతుంది. అది ఏమిటి, ఎందుకు చెప్పినారు, దీనికోసమే కదా అది చెప్పారు అని కూడా అర్థమైపోతుంది. దేనికోసం చెప్పుంటారు, అదే కర్మ దేనికోసం చెప్పుంటారు, జ్ఞానం కోసం. ఉపాసన దేనికోసం చెప్పుంటారు, ఆ జ్ఞానమే విన్నప్పుడు దాని సంగతి ఏమిటి అర్థమైంది. అందువల్ల కర్మ కోసం కాదు, ఉపాసన కోసం కాదు, అదంతా కలిపి జ్ఞానానికి దారి తీయాలనేగా. అదే వచ్చి కూర్చున్నది కదా ఇప్పుడు. అప్పుడు ఆ సందేహాలన్నీ తెలిపోతాయి, సందేహాలనే అది బాగా గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఎప్పుడైనా భగవంతుడను వేడిగా చేసుకొని చూడుకోమంటాడా, హృదయాంతర్గతంగా చేసి చూడమంటాడా? హృదయాంతరంగా చేసి చూడమంటారా, లోపల బయట అంతా నిండి ఉన్నదిగా చూడమంటాడా? బాహ్యాభ్యంతరములు నిండిన వ్యాపకంగానే చూడమయ్యా అంటాడు కదా, తప్పేముంది అది. అలా చేసుకున్న వాడికి ఈ జగత్తులో ఏ విధమైనటువంటి సంశయ సందేహాలకి తావు లేకుండా అయిపోతుంది, హాయిగా ఉంటాడు. కనుక ఈ ప్రకారంగా చెప్పినది. అందుకని ఇక్కడ కేనోపనిషత్తులో కూడా యన్మనసాన మనుతే ఏనాహుర్ మనోమతం తదేవ బ్రహ్మత్వం విద్ది నేదం ఎదిద ఉపాసతే. చూసారా, ఏ మనసుతో అయితే నువ్వు దేనిని భావిస్తున్నావో, దేనిని ఉపాసిస్తున్నావో, చూసారా, అది బ్రహ్మము కాదు. ఎవరు మనసు కలిగి ఉంటారో, ఎవరు మనసుతో చేస్తూ ఉంటారో భావన, అతడే బ్రహ్మము. మనసును ఉపయోగపెట్టుకున్నవాడే మనసు కరణము. కరణాన్ని ఉపయోగించుకున్నవాడు జ్ఞాత అయిన కర్త, తెలుసుకునే జ్ఞాత. కాబట్టి మనసుని తన అధీనంలో పెట్టుకున్నాడు. మనసును వాడుకునేవాడే బ్రహ్మము గాని మనసుతో భావించుకునేది బ్రహ్మముగానే కాదు. ఎన్ మనస నమనుతే, ఏదైతే ఏ పరమాత్మనైతే మనసుతో మనము భావించలేమో, చూసారా, ఏ పరమాత్మ మనస్సునే ప్రకాశించుతూ ఉన్నాడో, కాబట్టి మనసుని ప్రకాశించేవాడే బ్రహ్మము గాని మనసుతే భావింపబడేది బ్రహ్మము కాదు, పరమాత్మ కాదు. మనసుచే భావింపబడేది పరమాత్మ కాదు, మనసునే ప్రకాశించిన వాడే బ్రహ్మము. దేర్ఫోర్ మనసు కలిగిన వాడు ఎవర్రా అంటే నేనే, నాకు మనసుంది, నా అనుభవంలోనే మనసు వస్తూ పోతుంది. జాగ్రత్త స్వప్నాల్లో ఉన్న మనసు సుషుప్తి యందు లేదు. జాగ్రత్త స్వప్నాలు యందు మనసు సంకల్ప వికల్పాలు చేసింది, సుషుప్తిలో సంకల్ప వికల్పాలు లేకుండా ఉన్నది. కాబట్టి సంకల్ప వికల్పాలు చేసే మనసు లేదు సుషుప్తి యందు. నా అనుభవంలో మనసు వచ్చిపోయేటట్టుగా ఉన్నది అని ఎవరైతే ఏ అనుభవంతో తెలుసుకొని ఉన్నారో, కలిగి ఉన్నారు, ఏ అనుభవం కలిగి ఉన్నారో ఆ అనుభవమే బ్రహ్మము, ఆ అనుభవమే పరమాత్మ. అంతేగాని మనసుతో భావింపబడేటువంటిది ఆ విషయ వస్తువు మాత్రము బ్రహ్మముగానే అట్లా. ఓకే, అట్లా అన్నమాట. కాబట్టి మనం మనసుతో భావిస్తాం. అక్కడ మనసుతో భావింపబడేది మనసుకి వేరు, మనసునే ప్రకాశించేది మనసుకి అనన్యం. కాబట్టి మనసుని ప్రకాశించుకున్న ఉన్న అనుభవమే బ్రహ్మము గాని మనసు చేత భావింపబడే అన్యం ఉందే అది బ్రహ్మము, పరమాత్మ, చైతన్యముగానే కాదు. అట్లా అనమాట. అందుకని చాలా మంది ఏం చేశారు, మనసు ద్వారా తెలియబడే వస్తువుగా చేసుకొని ఉంటారు. మనసుతో చూసుకోని చైతన్యాన్ని అంటారు కదా, మనసుతో చైతన్యాన్ని తెలుసుకోగలమా? మనసుకు చైతన్యం ఇచ్చింది ఎవరు? మనసు ఎందుండే చైతన్యం ఎవరు? అది మనసునే ప్రకాశించింది కదా, ఆ ప్రకాశించినదే బ్రహ్మము. అట్లా అన్నమాట. తదే మతేన్మనస నమనుతే, దేని చేతనైతే ఏ బ్రహ్మము చేనైతే మనసు మననము చేయుచున్నదో, చూసారా, ఏనాహుర్మనోమతం, ఆ యొక్క మనసునే ప్రకాశించుకొని ఉన్నదే బ్రహ్మము, మనసు చేత మననము చేయబడేది బ్రహ్మము కాదు. తదేవా
మనసుని వ్యాపించినది ప్రకాశించినదే బ్రహ్మము, అది నీవయ్యున్నావు అని తెలుసుకో. మనసు చేత భావింపబడేది ఉపాసింపబడేది నా ఇదం బ్రహ్మ. ఇది మాత్రం మనసుకు విషయమైనది బ్రహ్మము కాదు, మనసునే విషయం చేసుకున్నదే బ్రహ్మ. అది బాగా తెలుసుకోవాల్సింది. అందుకనే బ్రహ్మభావన ఎప్పుడు చేయలేము, బ్రహ్మభావన చేయలేము, పరమాత్మ భావన చేయలేము. మనసుతో భావింపబడే వస్తువు కాదు సాక్షి, మనసునే ప్రకాశించుకొని ఉన్నది. కాబట్టి అది నేనే అయ్యున్నా. నేనే అయ్యున్నానంటే భావింపబడుట కాదు, భావన రహితం. భావనారహితం, భావాతీతమేది. నేనే అయ్యున్నాను అనేది భావాతీతం. నేనిది అనుకునేది భావంతో కూడుకున్నది. అట్లా తత్వమసి, ఎవడైతే మనసుని ప్రకాశించుకొని ఉన్నాడో, మనసుని తెలుసుకొనిచున్నాడో వాడే బ్రహ్మము. తత్వం అసి. చూసినారా ఎట్లా వచ్చింది? చాందోగ్యం అనమాట. ఆత్మైవేదగం సర్వం, ఆత్మే మనసుని వ్యాపించుకొని ఆత్మేన ఇదం సర్వము ఆత్మే అయ్యున్నది. మన స్వరూపమే సర్వం అయ్యిందే, సర్వము మన స్వరూపమే అయింది. ఎలాగయింది? మనసుని ప్రకాశించింది, మనసు చేత ఇంద్రియాలు ప్రకాశింపబడ్డాయి, ఇంద్రియాల చేత శబ్దస్పర్శ రూప రసగంధాదులు ప్రకాశింపబడ్డాయి. మరి పంచ విషయాలే కదా జగత్తు. దేర్ఫోర్ జగత్తంతయు ప్రకాశింపబడి ఉన్నది, ప్రకాశించుతూ ఉన్నది. ఎవరు? ఈ ఆత్మే. మనసును ప్రకాశించిన ఆత్మే బాహ్యాభ్యంతరములు ప్రకాశించుకొని ఉన్నది. అట్లా అనమాట. బయట ప్రకాశము లోపలికి రాదు, కానీ లోపల ప్రకాశము లోపల బయట ఉంటుంది. సూర్యుడు బయటే, కానీ ఆత్మ చైతన్యం ముందే మనసును ప్రకాశించింది, లోపల ఉన్నది. సూర్యుడు లోపలికి రాడు, కానీ ఆత్మ చైతన్యం మాత్రం మనసుని, బుద్ధిని, అహంకారాన్ని చూసారా అన్నిటిని ప్రకాశించి, ఇంద్రియాలను ప్రకాశించి, విషయాలను ప్రకాశించి, మొత్తం కాలదేశాలంతా ప్రకాశించుకుని ఉన్నది సిద్ధముగా. తత్వమసిగా ఇది అర్థం చేసుకోవాల్సింది. ఇప్పుడే ఎట్లా ప్రకాశించుకోనుంది జగత్తంతా అంటే, మనసుని ప్రకాశిస్తే చాలు, జగత్తంతా ప్రకాశిస్తుంది. ఒక్క మనసుని ప్రకాశిస్తే చాలు, జగత్తంతా ప్రకాశింపబడి ఉన్నది అని. అది ఇంత క్లియర్ గా ఉండే సత్య వస్తువు. అందుకనే సత్యము ఎందుకు అందరికీ అందుబాటులో లేదు అంటే, సత్యం ఎందుకు అందుబాటులో లేదు, కొంతమంది ఎందుకు దాన్ని తెలుసుకోగలుగుతున్నారు, అందరికీ ఈ సత్యం తెలిస్తే ఎంత బాగుంటుంది కదా అంటే, చూసారా ఎందుకు? ఏమిటి కారణం చెప్పండి? అంతఃకరణము అసత్యములో ఉన్నంత వరకు సత్యము తెలియదు. అసత్యంలో ఉంది అంతఃకరణం. అసత్యంలో అంటే అసత్ నామరూపాల్లో ఏముందంటే, నేను జీవుడు అనుకున్నాం, దుఃఖి అనుకున్నాం, శరీరం అనుకున్నాం, సుఖ దుఃఖాలు అనుకున్నాం, లాభ నష్టాలు అనుకున్నాం, నాకు దేహేంద్రియాలు ఉన్నాయి అనుకున్నాం, అల్పుడు అనుకున్నాం, ధీరుడు అనుకున్నాం, జగత్ అనుకున్నాం, కాలం అనుకున్నాం, దేశం, ఇవన్నీ అసత్తు. దీంట్లో ఉంది మనసు. అందుకని సత్యం తెలియటం. కాబట్టి మనసుని ప్రకాశించడము అనేది, మనసుని నేను ప్రకాశిస్తున్నాను అనేది, అది సత్య దృష్టి. నేను మనసు చేత చూస్తున్నాను, మనసుతో తెలుసుకొనిచున్నాను అనేది ఉంది, అది అసదృష్టి. జనాలకు ఉండేది అదే, అందుకని అర్థం కాదు. అందుకని ఎంత చెప్పినా సరే వాడు తన్ను తాను అలాగే భావిస్తాడు. నేను జీవుడు, దుఃఖి, సంసారి అని చాలా అలాగే భావిస్తాడు, అంతే. అందుకదా అది బాగా తెలుసుకోవాల్సిన, అట్లా బాగా తెలుసుకోవాల్సి. కనుక చూసారా, తత్వమసి ఆత్మైవేదగం సర్వం, ఇట్టి మనసును ప్రకాశించినటువంటిదే ఆత్మ. అట్టి ఆత్మే ఈ సమస్త జగత్తనంతా లోపల బయట ప్రకాశించుకొని ఉన్నది. ఇలాంటి శృతుల ద్వారా తెలుసుకోవచ్చును, ప్రతిపాదింపబడినది అని చెప్పేసి చూసినారా. దీనికి
ఈ ప్రకారంగా చేసుకున్నట్లయితే అర్థమైపోద్ది. అందుకనే మనము కర్మేంద్రియాలతో గాని జ్ఞానేంద్రియాలతో గాని మనసుతో గాని చేసేటువంటిది భావింపబడేటువంటిది అన్నీ కూడా అనాత్మ విషయాలే గాని ఆత్మ విషయం మాత్రంగానే ఆత్మ విషయం మాత్రం కాదు. అట్లా అన్నమాట బాగా తెలుసుకోవాలి. అందుకని లోకంలో ఏమైనా చేస్తూ ఉంటే అది అనాత్మ విషయాలే అయినా సరే దాని దారి ఎక్కడికి సరే. నేను జీవుణ్ణి దుఃఖిని సంసారిని అని ఎవరైనా ఉన్నారనుకోండి, అది అనాత్మ విషయం దారి. కొంతమంది ఏమనుకుంటారంటే నేను జీవుణ్ణే గాని సంసారినే గాని ఒక సాధన మార్గంలో ఉన్నాను అన్నారు అనుకోండి, నీకు ఎప్పుడైనా సరే సద్గతి ప్రాప్తి వస్తుంది. ఒక ఉన్నాడు కదా, కూర్చున్న వాడికి రైలు ఎక్కిన వాడికి తేడా లేదా? ఆడు కూర్చున్నాడంటే సంసారే. వీడు కనీసం రైలు ఎక్కాడు, నిదానంగా ప్రయాణం చేస్తాడు. సాధనలో ఉన్నవాడు రైలు ఎక్కాడు. ఈ సాధనలో లేనివాడు ఎక్కడున్నాడు? ప్లాట్ఫారం మీద ఉన్నాడు, టీలు అమ్ముకుంటున్నాడు, బజ్జీలు అమ్ముకుంటున్నాడు, అలా కూర్చున్నాడు, ఊరికే బేకారుగా ఉన్నాడు అనమాట. సంసారాలు అంతే, సంసారాలు అంతే అనమాట. ఎక్కలే ఇంకా రైలు, ప్లాట్ఫారం మీద ఉన్నాడు. ప్లాట్ఫారం మీద చాలా రైళ్లు చూసినానే, చాలా మంది వస్తున్నా సాధకులంతా చూస్తుంటాం, మాత్రం నువ్వు సంసారిగా మాత్రం ఉంటావు. అర్థమైందా? ఎన్ని రైళ్లు చూసినాడు వాడు, ఒక రైలు మాత్రం ఎక్కడం. ఒక్క రైలు మాత్రం చాలానే చూస్తుంటాడు. సమాజం అంతా చూస్తుంటాడు. మోక్ష మార్గంలో ఉన్నవాడిని చూస్తుంటాడు వాడు, సాధన మార్గంలో ఉన్నవాడిని చూస్తుంటాడు, ఉపాసకుల్ని చూస్తుంటాడు. అయితే వాడు మాత్రం గేటు మాత్రం దాటాడు, సంసార గేట్ నుంచి బయటకు రాడు. వస్తావా నువ్వు అని అడిగి ఉంటారు వాళ్ళు. ఎప్పుడైనా సాధన చేసేవాళ్ళు, కర్మలు చేసేవాళ్ళు, ఉపాసన చేసేవాళ్ళు వస్తావా, అన్నింట్లో పని ఉంది అంటాడు. అలా ప్లాట్ఫారం మీద ఉండేవాళ్ళు అడుగుతుంటారు, వస్తావా నువ్వు కూడా అని. నాకు టైం లేదు అని చెప్తుంటాడు. ఎప్పటి నుంచి ప్లాట్ఫారం మీద అలాగే ఉంటాడు, చెప్తూ ఉంటాడు. వాళ్ళని ఏముంటారా? సంసారంలో ఉంటారు. అంటే వాళ్ళకి మార్గం లేదు, వాళ్ళకి మార్గం లేదు. అసలు పట్టాల మీదకే రాలేదు వాళ్ళు, ట్రైనే ఎక్కలేదు, అలా కూర్చోంటాడు. మార్గమే లేదు. అర్థమైందా? అట్లా ఇంకేమంటాం వాళ్ళని, వాళ్ళ సంసారంలో ఉంటారు. వీళ్ళు ఒక మార్గంలో ఉన్నారు, అన్వేషకులుగా ఉన్నారు, సాధనలో ఉన్నారు, సాధ్యం కోసం. సంసారంలో సాధన సాధ్యం లేదంటే ఏముంది అక్కడ? సాధన సాధ్యం, సాధనలే సాధ్యం లేదంట. అది సాధన అయితే కదా నీకు అర్థమయ్యే దానికి. సంసారం ఒక సాధన. ఎన్ని మార్కులు వచ్చినాయి నీకు? సుఖ దుఃఖాలే. మొదట్లోనూ అదే చెప్పినావు, మధ్యలోనూ అదే చెప్పావు, చివరిలోకి వచ్చేటప్పటికి అయ్యో అని అంటే సుఖ దుఃఖాలే ఎప్పుడు చూసినా. ఇంతకంటే నీకు బెటర్మెంట్ మార్కులే రావు. సాధన ఎందుకు అవుద్ది? ఏమ ఐఏఎస్కి పోతావా ఏంటి? ఇప్పుడు ఏం పోయేది, నేను అక్కడే ఉంటావు. దాన్నే కోపస్థ మండుకాలు అనేది. నువ్వేం పెద్దగా ఏం అయ్యింది లేదు, పెట్టింది లేదు, అక్కడే పడి ఉంటావు. ఏ క్షేత్రంలో నువ్వు వెలిసావో మొలకెత్తావో ఆ క్షేత్రంలోనే ఉంది అది. అట్లాగే ఉంది. ఏం నువ్వు చేసేది అక్కడ? ఏం లేదు, ఇంతవరకు ఏం లేదు. ఏమన్నా తెలుసుకున్నావా? ఏమన్నా చేసినావా? ఏమి లేదు. అర్థమైందా? ఏమిటా నువ్వు చేసేది? ఎప్పుడైనా సరే ఏదైనా దేంట్లోకి వచ్చి జాయిన్ అయ్యావా? సత్సంగానికి కానీ ఏదైనా సాధనకు కానీ తెలుసుకుని వచ్చింది ఏం లేదు. ఎన్నో పుస్తకాలు చూస్తూనే ఉంటాం, భగవద్గీత చూసి ఎప్పుడో తిరగేసినామంటే లేదండి పేపర్ తిరిగేస్తాను. నేను పేపర్ తిరిగేయడం వల్ల పెద్ద విషయం ఏంటి? ఏమిటయా? ఏం లేదు, ఇంతే పడి ఉంటారండి. అందుకని ప్లాట్ఫారం సర్కిల్ అవన్నీ మనం దానికి అంతే. అందుకని వీళ్ళని పుణ్యాత్ములు అంటారు. వీళ్ళే ఎవరిని? సాధనలో ఉన్నవాళ్ళు, రైలు ఎక్కినోళ్ళు పుణ్యాత్ములయ్యా. సాధన పనులు సాధన చేసేవాళ్ళు సన్మార్గగాహ అంటారు. వాళ్ళు సన్మార్గగాహ. వీళ్ళు అలాగే ఉంటారు. ఏం చెప్పాలి వాళ్ళని?
ఏమైనా విండమా తిండమా ఏమి లేదు, అసలు అట్లా పడి ఉంటారు అంతే. ఎప్పటి నుంచో చూస్తున్నాం అంతే, అట్లా అనమాట. కనుక శృతి వీళ్ళని కొని ఆడుతుంది, వాళ్ళని గురించి పట్టించుకోదు. ఇక ఎవరి గురించి? సంసారాల గురించి ఏం లేదు, అలాగా ఉంటారు. ఉన్నారా లేదా అట్లాగా? మరే ఏమయ్యా ఎప్పుడైనా అడిగినా అంటే నువ్వు పోయిరా నేను ఉంటానులే అంటే సర్లే. అర్థమైందా? మా కాలభైరుడు అలాగే కూర్చున్నాడు, నువ్వు కూడా అలా కూర్చో, ఏముందిలే. అర్థమైందా? ఏంటి నువ్వు చేసేది? అక్కడ ప్రయత్నం ఉండాలి దేనికైనా. ఇంకా ఏం లేదు, అలాగే ఉంటాం. కనుక ఆత్మైవేదకం సర్వం ఇత్యాది శృతిభ్య అని చెప్పేసి 17వ కారికకి చెప్తున్నారు. చూడ, శాస్త్రోపపత్తిభ్యాం అవధారితత్వాత్ అద్వయాత్మదర్శనం సమ్యక్ దర్శనం తద్బాహ్యత్వాత్ మిథ్యాదర్శనం అన్యత్ ఇతశ్చ మిథ్యాదర్శనం ద్వైతినాం రాగద్వేషాది దోషాస్పదత్వాత్ కథం అంటే చెప్తున్నారు. శాస్త్ర ఉపపత్తిభ్యాం అవధారితత్వాత్ అద్వయాత్మ దర్శనం సమ్యక్ జ్ఞానం సమ్యక్ దర్శనం. సమ్యక్ దర్శనం అంటే, సమ్యక్ జ్ఞానం అంటే ఏమిటంటే శాస్త్రము ప్లస్ యుక్తులతో అనుభవాంగ జ్ఞానాన్ని అనుభవాంగ దృష్టితో తెలుసుకున్నది కాబట్టి దాన్ని ఆ విధంగా తెలుసుకోవాలి. కాబట్టి ఇది అద్వయాత్మ జ్ఞానం. ఈ అద్వయాత్మ జ్ఞానమే సమ్యక్ జ్ఞానం. దానికి ఏముంది? శాస్త్రం ఉంది, ఆచార్యుడు ఉన్నాడు, అనుభవాంగ యుక్తులు ఉన్నాయి, శాస్త్ర యుక్తులు ఉన్నాయి. అన్నీ పెట్టుకొని విచారం చేసుకొని అద్వయాత్మ జ్ఞానం కలిగించుకున్నాం, ఏకాత్మ జ్ఞానం కలిగించుకున్నాం. అందుకని ఈ జ్ఞానమే అద్వయ జ్ఞానమే సమ్యక్ జ్ఞానం. అద్వయ జ్ఞానమే శాస్త్రము యుక్తి అనుభవముల చేత గురువుల దగ్గర విని తెలుసుకొని ఉన్నాము, నిర్ధారించుకున్నాము. దీనికి భిన్నమైనది బాహ్యత్వాత్ మిథ్యా దర్శనం అన్యత్. ఇక దీనికి భిన్నమైనది, దీనికి అన్యమైనదంతా కూడా బాహ్యమైనది. ఈ యొక్క సమ్యక్ జ్ఞానానికి బయటే బాహ్యమైనది. దేర్ఫోర్ వాటిని మిథ్యా దర్శనం అంటారు. మిథ్యా జ్ఞానం ఇదంతా లౌకికమైన విషయం, సాంసారికమైన విషయం అంతే అని చెప్పేసినారు. అర్థమైందా? ఇతశ్చ మిథ్యా దర్శనం ద్వైతినాం. కనుక ఈ మిథ్యా దర్శనం ఉందే, మిథ్యా జ్ఞానం ఉందే ద్వైతులకు ఉండే మిథ్యా జ్ఞానము రాగద్వేషాదులతో కూడుకొని, రాగద్వేషాది దోషములతో కూడుకొని ఉన్నది. రాగద్వేషాది దోష ఆస్పదత్వాత్, రాగద్వేషాది దోషములతో కూడినది ఈ మిథ్యా దర్శనం ద్వైతినాం. ద్వైతులకు ఉండేటువంటి మిథ్యా జ్ఞానం సంసారులకి అన్నమాట. కాబట్టి రెండవది లేని ఆత్మ యొక్క దర్శనము జ్ఞానము శాస్త్రము చేత మరియు యుక్తుల చేత నిర్ధారితమై ఉన్నది. కనుక అది యథార్థమైనటువంటి జ్ఞానము. ఇతర ఆ శాస్త్ర ఉపనిషత్తుల కంటే ఇతరమంతా బయట సంసార విషయాలు, లాభ నష్టాల విషయాలు, ఇట్లాంటివి ఫలాపేక్ష విషయాలు, ఇవన్నీ కూడా దానికి బయటే. కాబట్టి అది మిథ్యా విషయమై ఉన్నది. ద్వైతులందరూ కూడా ఈ సంసార విషయాలలోనే రాగద్వేషాలతో కూడుకొని ఉంటారు కాబట్టి, దాన్ని ఆశ్రయించుకుంటారు కాబట్టి అదంతా కూడా అసద్విషయమై ఉన్నది అని చెప్పేసి. అది ఎట్లాగంట చెప్తున్నారు. స్వసిద్ధాంత వ్యవస్థాసు ద్వైతినో నిశ్చిత దృఢం పరస్పరం విరుధ్యంతే తైరయం న విరుధ్యతే. స్వసిద్ధాంత వ్యవస్థాసు ద్వైతినో నిశ్చిత దృఢం పరస్పరం విరుధ్యంతే తైరయం న విరుధ్యతే. స్వసిద్ధాంత వ్యవస్థాసు ద్వైతినః నిశ్చిత దృఢం. ఈ ద్వైతులు
వాళ్ళ కల్పితమైనటువంటి మనోభావాలతో కూడుకున్న పరిచ్ఛిన్నమైన భావాలతో కూడుకున్నటువంటి కల్పితమైన బుద్ధితో, దోషపూరితమైన బుద్ధితో సంపాదించి పెట్టుకున్నటువంటి అనుకున్నటువంటి ఆ యొక్క సిద్ధాంతాలు ఉన్నాయి కదా, అవన్నీ వాటిలో బాగా దృఢాభిప్రాయం కలిగి ఉంటారు వాళ్ళ వల్ల. కల్పితం అన్నమాట, ఇమేజినేషన్. అవన్నీ రాగద్వేషపూర్వకంగా కల్పించుకొని పెట్టుకున్నారు. ఆ ద్వైత సిద్ధాంతాల పట్ల, ద్వైత సాధనల పట్ల మహాభిమానం కలిగి ఉంటారు వాళ్ళు. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ఒకరికొకరు వివాదం పెట్టుకుంటూ ఉంటారు. ఎప్పుడు ఒకరికొకరు వివాదం, కొట్లాట, తగాదాలు పెట్టుకుంటుంటారు. ఇద్దరు ద్వైతులకు గొడవలు వస్తాయి కానీ ఇద్దరు అద్వైతులు ఉండనే ఉండరు. ఇద్దరు అద్వైతులు ఎక్కడుంటారు? ఇద్దరు ద్వైతులు ఉంటారు, ఇద్దరు అద్వైతులు ఉండరు. అద్వైతులు అంటే ఒకరే, ద్వైతులు మాత్రం 2 ఉంటాయి, 3 ఉంటాయి, 4 ఉంటాయి, 100 ఉంటాయి, 1000 ఉంటాయి, లక్షలు ఉంటాయి, కోట్లు ఉంటాయి. తగాదాలు కొట్లాడుకుంటారు. ఈ లోకమంతా అంతే. అందరికి కలిపి బుద్ధి చెప్పవలసిన చివరికి అద్వైతం ఎందుకు రాకొట్టుకుని వస్తారు? అర్థమైందా? అందుకని ఎప్పుడైనా అద్వైతంలో ఎన్ని వ్యత్యాసములు అని అనకూడదు. అర్థమైందా? అద్వైతంలో ఈ వ్యత్యాసాలు ఏంటయ్యా? ఒకటే, అది ఒకటే ఉంటాయి. మట్టిలో ఎన్ని రకాలని అడగరు, ఒక మట్టే ఉంటుంది. కుండలలో ఎన్ని రకాలు? చాలా చాలా ఉంటాయి, అనేక రకాలు ఉంటాయి. కాబట్టి ద్వైతుల్లోనే భేదభావాలు, భేదములు ఉంటాయి. ద్వైతం మనకన్నా నానా రకాలు ఉంటాయి, ఎన్నో ఉంటాయి. కాబట్టి చాలా ఉన్నాయనుకోండి మనకి ఇబ్బంది వస్తాయి, తగాదాలు అక్కడే వచ్చాయి. చాలా ఉంటేనే తగాదాలు. అర్థమైందా? అందుకనే మీరు మళ్ళీ తమాషగా ఒకసారి విచారిస్తుంటే ఎంత విచిత్రంగా ఉంటుందంటే, ఎవడైనా ఈ ద్వైతంలో ఉండేవాడు దేవుడు వేరు జీవుడు వేరు అంటాడు. మా దేవుడే గొప్ప అంటాడు కదా. అందుకని మా దేవుడిలో మీరంతా చేరిపోవాలి, మా మతంలో చేరిపోవాలి అని కొట్లాడి పెట్టుకుంటారు కదా. ఇట్లాగా వీళ్ళుంటారు, ప్రాఫిట్ మహమ్మద్ ప్రవక్త ఉంటాడు కదా, వాడు అలాగే చెప్పుకుంటాడు. వాడు అనుయాయులు, ముల్లాలు ఇవే చెప్తారు. ఎందుకని ఎవడెవడు మనకి మన సిద్ధాంతం ఇస్లాము కానీ ఇవన్నిటిని మనము కొట్టాలి, తిట్టాలి, చంపాలి, అన్నీ ఇదే పని చేస్తుంటారు వాళ్ళు. అంతా ఒకటి చెయ్యాలండి మతం. ఒకటి చేసి సంతోషంగా ఉన్నారా మీరంటే ఎక్కడ ఉండటంలా. అదే ఇరాన్, ఇరాక్ అంతా కూడా ఒకప్పుడు వాళ్ళకి సాధనలు ఉండేవి, విగ్రహారాధనలు. వాళ్ళు యజ్ఞానం ఏదో పెట్టుకొని చేసుకునేవాళ్ళు, దీపాలు పూజించుకునేవాళ్ళు, కొన్ని ఉండేవి అక్కడ. అన్ని పాడు చేసి నాశనం పెట్టి చంపేసి అన్ని ఇస్లాంలోకి చేర్చినారు. అయినా సుఖంగా ఉండరు వాళ్ళు. ఎప్పుడు చూసినా బాంబులు వేసుకుంటారు. మనకి ఎక్కడ బాంబులు ఉన్నాయండి? ఎన్ని ఉన్నాయి మతాలు ఇక్కడ. కంట్రోల్ ఒకే పద్ధతిలో ఉంటారు. అంటే ఇక్కడ సంస్కారాలు అలాంటివి. నువ్వు ఇరాను, ఇరాకు, ఎన్నెన్ని దేశాలు ఎన్నెన్ని ఉన్నాయో చూడండి. సిరియా దేశాలు, టర్కీ, అవి ఎప్పుడు కొట్టుకొని వస్తుంటారు ఏదోలో. ఆఫ్ఘనిస్తాను ముసల్మాన్లే కదా, పాకిస్తాన్, ఎప్పుడు కొట్టుకొని వస్తుంటారు. ఎప్పుడు బాంబు పేలుతుందో మనకి. దాన్ని సంప్రదించే కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఉన్నప్పుడల్లా బాంబులు పేలుతుంటాయి. ఇప్పుడు లేరు కాబట్టి హాయిగా ఉంది. ఎందుకు దాన్ని సమర్థిస్తారు వాళ్ళు? ఆ గడ్డాల్ని, టోపీల్ని సమర్థిస్తుంటారు కాబట్టి వాళ్ళ వల్ల బాంబులు ఎక్కడ పడితే అక్కడ బాంబులు. బాంబేలో బాంబులు, శాంతి ఉండదు. మీ మతమే కదా, మీ మతంలో కొట్లాట ఎందుకయ్యా? ఎందుకు వస్తుంది అంటే మతం మార్చుకున్నారు కానీ గుణాలన్నీ దుష్ట గుణాలు మీకు. మళ్ళీ వాళ్ళలోనే సున్నీలు, షియాలు కొట్లాట. మనకి వైష్ణవులు, శైవులు ఉన్నారా లేరా? ఏమన్నా ఎవరి మీద దెబ్బలాడతాం, కొట్లాడటం, కత్తులు తీసుకుపోతామా? శంకరాచార్య నడ్డి కొట్టి పెట్టాడు ఇదివరకే. శైవులు, శాక్తేయులు, వైష్ణవులు తన్నుకు సావకండ్రా. ఇదంతా వేదములు, ఉపాసన భాగాలు. అవన్నీ నిజంగా దేవుళ్ళు కావు. ఇవి ఉపాసించుకునేదానికి కొన్ని పద్ధతులు అవి. ఆయన బాగా తిట్టి పెట్టాడు ఆయన. ఏమో కానీ కంట్రోల్గా ఉంటారు. ఇప్పుడు మన గొడవలు రావు. ఇది ఎప్పుడూ వచ్చినాయంట ఏమో కానీ.
కొట్లాడుకునేవాడంట. ఇప్పుడు నైస్గా మా విష్ణువే గొప్పది అనుకుంటాడు కానీ బయటికి చెప్పడు. అర్థమైందా? నీ పేరేం పేరు అని అడుగుతాడు. వీళ్ళే పార్వతి, ఆ పేరు బాగలేదులే అని అంటే లక్ష్మి పెట్టుకోమని వాడు, అంతేగాని ఏం ఒత్తిడి చేయడు. వాళ్ళేం కొట్టుకు చేస్తుంటారు. ఇక్కడ శాక్తేయులు ఉన్నారు, వీరశైవులు ఉన్నారు, శైవులు ఉన్నారు, ఆదిశైవులు ఉన్నారు, వీర వైష్ణవులు ఉండేవారు, వైష్ణవులు ఉన్నారు. ఇన్ని రకాలు ఉన్నా సరే సైలెంట్గా ఉంటారు. వాళ్ళే చేసుకుంటుంటారు. ఎవరితో గొడవ? సియాలు సున్నీలు ఇద్దరు కలిపి ఒకే 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 గ్రీన్ బుక్ను పూజిస్తారు. ఒకే మహమ్మద్ ప్రవక్తే, ఎప్పుడు చూసినా కొట్లాడుకుంటారు. శాంతి లేదు. వాళ్ళ వల్లే ప్రమాదం. మళ్ళీ క్రైస్తవులకి మళ్ళీ వాళ్ళు కొట్లాట, మళ్ళీ వాళ్ళల్లో మళ్ళీ తెగలు, ప్రొటెస్టెంట్స్ ఉన్నారు, క్యాథలిక్లు ఉన్నారు, వాళ్ళు కొట్లాడుకుంటుంటారు. ఎప్పుడు చూసినా కొట్లాడుకోవటం మామూలు కొట్లాడు కాదు, చంపుకోవటం. ఎప్పటికైనా సరే మన హిందూ ధర్మం ఉన్నది అంటే వాళ్ళిద్దరు భయపడుతూ ఉంటారు. ఎప్పుడైనా సరే సనాతనం కనిపించకుండా ఉంటే భూమి దద్దరిల్లిపోతుంది దెబ్బకి. ఇద్దరు కలిపి పెద్ద పెద్ద బాంబులు వేసుకొని చేస్తారు, భూమి ఖాళీ అయిపోతుంది. అట్లా మూర్ఖులు అనమాట. అప్పుడు మనకి ఎంత జ్ఞానం వల్ల మనకి ఇంత ఇది ఉంది. అద్వైత జ్ఞానం వల్ల సర్వభూతేషు సమదర్శనం ఉంది. సర్వభూతాలు ఏందో సమదర్శన జ్ఞానం మన వల్లే వచ్చింది. మన అద్వైత జ్ఞానం వల్లనే మనం ఋషులందరూ కూడా ఈ అద్వైత ఏకత్వ జ్ఞానాన్ని చెప్పి ఉన్నారు కాబట్టే ఇలా వచ్చింది. మనకి ఇటీవల కొంత ఉంటాయి, కొంతమంది చదువు అక్కడక్కడ ఏదో ఒక రకంగా మనకి కొద్దిగా అక్కడక్కడ ఎలర్జీ వస్తూ ఉంటుంది. షిరిడి సాయిబాబా గొప్పవాడని. ఎక్కడుంది శాస్త్రంలో? షిరిడి సాయిబాబా లేదు, బురిడి సాయిబాబా లేదు. రాముడు లేడా, కృష్ణుడు లేడా, శివుడు లేడా? ఎంతమంది లేరు? ఆ షిరిడి సాయిబాబా ఎక్కడి నుంచి వచ్చినాడు? ఏమన్నా ఉందా? మంత్రాలు ఉన్నాయి, తంత్రాలు ఉన్నాయి, ఏమన్నా ఉందా? ఎందుకు దాన్ని పట్టుకుని ఊగేది? అసహ్యమైన పనులు. మనకు చక్కగా మీకు రామాయణం తెలిస్తే, భారతం తెలిస్తే, ఇవన్నీ తెలిస్తే అవన్నీ అవసరమా? కూడా ఏదో ఒక రకంగా కుజిలి ఉంటుంది, దొరత. ఎందుకు అవన్నీ? అందుకు బాగా తెలుసుకోవాలి. కాబట్టి మనకి ఉండేవన్నీ చక్కగా శాస్త్రీయమైనవి అనమాట. కోరికలు ప్రకటించకూడదు మనం. ఎక్కడ కోరికలు, రాముడిని ఏం కోరతావు, కృష్ణుడిని ఏం కోరతావు? ఆ కోరికల వల్లే కదా ఆ రకమైన దేవతలతో తెచ్చుకోవాల్సి వచ్చింది. కోరికల వల్లే కదా. మనం కోరవలసిన పనే లేదు, అన్నీ చక్కగా ఉంటాయి, వస్తూ ఉంటాయి. ఊరికే పూజ చేసేంత, ఊరికే ఆరాధన, ఊరికే భావన, కోరేదానికి కాదు. ఏ గుడైనా, ఏ శివుడైనా, రాముడైనా, కృష్ణుడైనా పూజిస్తే కోరవలసిన పని లేనే, ఊరికే పూజ అంతా. మన మనసు కోసం, మంచి కోసం. ఇవన్నీ తగిలించుకోకూడదు. ధాన్యాలు రావాలి, ఎక్కడి నుంచి వస్తారు? వాళ్ళు ఏమైనా కట్టలు కట్టుకుని పెట్టుకోవాలరా? ఒకవేళ నీకు ఆ దేవతలే కానీ డబ్బులు ఇచ్చినట్లయితే ఏ ప్రింటింగ్ మిషన్ పెట్టుకోవాలన్నారు డబ్బులు ఇచ్చేదానికి? అన్నీ అవన్నీ. కాబట్టి అవన్నీ పక్కకు దోసేయాలి. అవన్నీ షిరిడి సాయిబాబా లేదు, గిరిడి సాయిబాబా, రాముడు, కృష్ణుడు, శివుడు శాస్త్రంలో చెప్పబడినవి ఉన్నాయి. పూర్వీకులు ఏవైతే చేశారో అవే మనకి. వాటిలో కోరవలసిన పనే లేదు. మందమధ్యమ అధికారుల దృష్టిలో పెట్టుకోబడి ఈ తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే ఒకరికొకరు తగాదాలు పెట్టుకుంటుంటారు. పరస్పరం న విరుధ్యంతే తైహి అయంన విరుధ్యతే. వాళ్ళిద్దరు కొట్లాడుకుంటారు కానీ వాళ్ళతో ఈ అద్వైత తత్వము న విరుధ్యతే. ఎవరితో విరోధమో? ఎవరితో విరోధం పెట్టుకోదు. ఇది ఈ అద్వైతాత్మ జ్ఞానం అందరికి బుద్ధి చెబుతుంది. సర్వభూతములు ఎందుకు సమదర్శనం చేసుకోండిరా, ఎందుకు ఈ విధంగా అంటారు. కాబట్టి ద్వైతవాదులు వాళ్ళ సిద్ధాంతముల పట్ల బాగా దృఢాభిప్రాయం కలిగి ఉండటం వల్ల గట్టిగా వాళ్ళు దానినే పట్టుకోవడం బట్టి ఒకరికొకరు ఎప్పుడు నిందించుకుంటూ వివాదం పెట్టుకుంటూ కొట్లాడుకుంటూ ఉంటారు. అయితే అద్వైత జ్ఞానం ఎవరితోనూ విరోధం పెట్టుకోవాలి, ఎవరితోనూ పెట్టుకో. ఇది తెలుసుకోవాలి.
కాబట్టి స్వసిద్ధాంత వ్యవస్థాసు స్వసిద్ధాంత రచన నియమేషు కపిల కణాద బుద్ధార్హతాది దృష్టి అనుసారిణ ద్వైతిన నిశ్చితా. ఇవి పూర్వం ఉండేవాళ్ళు వీళ్ళందరూ, ఇప్పుడు కనుమరుగైపోయినారు. ఇప్పుడు ఇంకో రూపంలో కనిపిస్తుంటారు, వైష్ణవాదులుగా, శైవులుగా, శాక్తేయులుగా, చిల్లరగా ఇవే ఉంటాయి సరే అట్లా. అందుకనే శంకరాచార్యుల వారిని ఆ మాట అనేది మనం శృతి స్మృతి పురాణేషు ఆలయం కరుణ అన్నిటికి సమానమైన అర్థం చెప్పి ముందుకు తీసుకెళ్తారు. కాబట్టి సర్వ సిద్ధాంత వ్యవస్థాసు వాళ్ళ సిద్ధాంత వ్యవస్థలు యందు రచన నియమములు యందు పట్టుదల కలిగి ఉంటారు. కపిలురు, కణాదులు, బుద్ధ చూసారా, కణాద బుద్ధార్హత అది బౌద్ధులు, అర్హత అంటే జైనులు, వీళ్ళందరూ అనమాట. అర్హత అది దృష్టి అనుసారిన ద్వైతులు, వీళ్ళందరూ ద్వైతులే. వీళ్ళు వేదవాదులు అవేదవాదులు ఇద్దరు. కపిలురు కపిల సాంఖ్యము, కణాదులు తార్కికులు, బౌద్ధులు చూసారా వీళ్ళు నిరీశ్వరవాదులు, చూసారా అర్హతాది జైనులు, వీళ్ళందరూ వాళ్ళ దృష్టిని పెట్టుకొని ద్వైతులు బాగా పట్టుదల కలిగి ఒకరికొకరు వివాదాలు చేసుకుంటూ కొట్లాట్లో ఉంటారు. ఏవం ఏష పరమార్థ, నేను చెప్పిందే కరెక్ట్, నేను చెప్పిందే సత్యం, నేను చెప్పిందే పరమార్థం అంటారంట వాళ్ళు. నా అన్యత ఎంతకంటే భిన్నమైన, నేను చెప్పింది తప్ప నువ్వు చెప్పింది కరెక్ట్ కాదు అంటారు వాళ్ళు ఒకరికొకరు. ఇద్దరు అలా అంటారు కదా, ఇద్దరు మిగలరు. ఇద్దరు మనమేమంటాం, నేను చెప్పింది కరెక్ట్, నువ్వు చెప్పింది కరెక్ట్ కాదనం మేము. మా అందరూ కలిపి కరెక్టే బాగుంటాం. అందరి ఎందు పరమాత్మే ఉన్నది. మీ వాదాలంతా మిథ్యావాదములు, మీరు మాత్రం సత్యస్వరూపులు. మీ స్వరూపమే సత్యం, మీరు చెప్పేది మిథ్యా అంటాం. అర్థమైందా? మీ యొక్క నేను అనేదే సత్యం, నాది అనేది అసత్యం. చూడండి ఇది ఎలాగా ఉంది. నేననే తత్వమే సత్యం అయ్యా. ఇక్కడ నాది అంటావు కదా, అదంతా విద్యా కల్పితమైన నామరూప విషయాలు అసత్యం. అట్లా చెప్పారు. కాబట్టి ఈ ప్రకారంగా ఏష పరమార్థ నాణ్యత ఇది తత్ర అనురక్త, వీటి మీద బాగా అనురాగం కలిగి ఉంటారు వాళ్ళు. అనురక్త ప్రతిపక్షంచ, ప్రతిపక్షాలు వాటిని ఆత్మన పశ్యంత తం ద్విషంత, వీళ్ళకి వేరుగా చూస్తుంటారు వాళ్ళు. నువ్వు నాకు వేరుగా ఉన్నావు, నువ్వు ప్రతిపక్షానివి, నేను వేరు, నేను సిద్ధాంతిని అని పరస్పరం ద్విషంత దేశభావనతో రాగద్వేషాలతో కలిగి స్వసిద్ధాంత దర్శన నిమిత్తం వాళ్ళు ఏదో పెట్టుకున్నారుగా కల్పితమైన సిద్ధాంతం, అదే కరెక్ట్ అనుకొని పరస్పరం అన్యోన్యం విరుద్ధ్యంతే, ఒకరికొకరు తగాదాలు కొట్లాటలు ఇట్లా పెట్టుకొని ఉంటారు. ప్రపంచం అంతా ఇదే జరిగేది. కాముగా సాధన చేసుకోవడం, సాధన చేయడు, నువ్వు దాంట్లో నా దాంట్లో చేరు. ఎవరైనా సరే ఎప్పుడైనా సరే వీడు తపస్సు సాధన చేస్తున్నాడు అనుకోండి, వీడు సాధన తపస్సులో చేరేవాడు ఇంకొకటి ఏమన్నా కనిపిస్తాడా? వీడికే కనిపించడు కదా, మరి తగాదాలకు రానక్కర్లా. కానీ వీడు చేసేది మానేసి నువ్వు ధ్యానంలో కూర్చో, నువ్వు జపంలోకి రా, నువ్వు ప్రార్థన చెయ్యి అని పిలుస్తుంటాడు అందరినీ. నువ్వు ఎప్పుడు చేస్తావురా అని అడగండి. మీరందరూ పోండి, నేను వస్తాను. ఎప్పుడు వస్తావు? అందరినీ రా 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 అంటున్నావు, మతంలో చేరు అంటున్నావు. నువ్వు ఎప్పుడైనా క్షణకాలమైనా కూర్చొని ప్రయత్నం చేసావా? నీకు అసలు బతుందా? నీకోసం నువ్వు వెళ్ళు. ఇదేదో గుంపుగా చేరుస్తున్నావు అంటే ఇదేదో పార్టీ లాగా ఉంది. పార్టీ తప్ప ఇంకేం కనిపించటంలా. ఇంకా జనాలు ఎందుకు పోగేస్తారు చెప్పండి? ఓట్లు వేయించుకునేదానికే. అసలు నువ్వు ఎవరికి ఓట్లు వేస్తావు? ఎవడు ఏమిటి? ఒక రకమైన గ్రూప్ తయారు చేసుకుంటున్నావు అంతేగాని ప్రార్థన కాదు, సాధన కాదు. ఇది అట్లా అనమాట జనాలు. కాబట్టి స్వసిద్ధాంత దర్శన నిమిత్తం పరస్పరం అన్యోన్యం విరుద్ధ్యంతే, ఒకరికొకరు విరోధులై ఉంటారు. ఇట్లా గొడవలు, అర్థమైందా? అట్లా మన కళ్ళ ముందే చూస్తుంటాం. షియాలు సున్నీలు ఎప్పుడు కొట్లాడుకుంటుంటారు.
చంపుకుంటారు. ఎంతమందిని చంపుతారు? లక్షల కోట్ల మంది హిందువులు చంపేసి ఉంటారు. ఎందుకు చంపినవరు అంటే వాళ్ళు చేరలేదట. ఊరిని చేరకపోతే చంపేసేట్లేదు నువ్వు, అర్థమైందా? అట్లా చంపేస్తుంటాడు. అది బాగా తెలుసుకోవాలి. కాబట్టి తై అన్యోన్య విరోధి అస్మదీయ అయం వైదిక సర్వ అనన్యత్వాత్ ఆత్మ ఏకత్వ దర్శన పక్ష న విరుజ్యతే యథా స్వహస్తపాదాదిభి. మంచి దృష్టాంతం. తై వాళ్ళు ఆ యొక్క ద్వైతవాదులు ఒకరికొకరు విరోధులయ్యి ద్వేషించుకుంటూ చంపుకుంటూ ఉంటారు. వీళ్ళందరూ ఇదే పని చేసేది. అన్యోన్య విరోధి అన్యోన్య. మనకి ఇప్పుడు గుడుల్లో పూర్వకాలం ఈ ప్రసాదాలు కూడా ఎందుకు వచ్చినాయి అంటే ఒకటి స్వీట్ అంటే ఒకటి హాట్. భలే భలే చేశారు, అర్థమైంది? వాడేమో స్వీట్ పంచి పెడుతుంటాడు వైష్ణవ్, వీడేమో హాట్ పంచి పెడతాడు. ఎట్లా పులిహార అవి వచ్చినాయి, ఏవే చక్కెర పొంగలు వచ్చినాయి. అలాగైతే వాడు దద్దోజనం, వీడు ఇంకొకటి సొండలు గిండలు, అర్థమైంది? ఇట్లా ఇన్ని ప్రసాదాలు వచ్చేదానికి కారణము అక్కడేమో విష్ణువాలయం, ఇట్లేమో శివాలయం. ఓరినైనా మనకు ప్రసాదాలైనా దక్కినాయి, అర్థమైంది? ఇన్ని వెరైటీలు ఉంటాయి. పూర్వం ఇద్దరు చేసింది. ఇవన్నిటికీ వేదిక ఏంటి తెలుసు? కాంచీపురమే. అది అర్థమైందా? కాంచీపురం సంగతి అది. ఇట్లా చేసి కాబట్టి అట్లాంటి వాళ్ళు కనుక ఈ ప్రకారంగా ఒకరికొకరు వైరం పెట్టుకొని కొట్లాడుకొని ఏం పనులు అవన్నీ. అస్మదీయం వైదిక వీళ్ళందరూ కూడా వైదికం కంటే భిన్నమైన వాదనలే చేస్తుంటారు. వైదికంలో ఇలాంటి లేదు. కానీ అయం వైదిక సర్వ అనన్యత్వాతో మేము వైదికం, మాకు వేద సిద్ధాంతం అందరికీ కూడా మేము ఒక్కటే. సర్వ అనన్యత్వాత అందరికీ మేము అనన్యం. ఆత్మ ఏకత్వ దర్శన పక్ష అందరిలో మేము ఆత్మ ఏకత్వాన్ని దర్శిస్తాం, తెలుసుకుంటాం. నా విరుద్ధ్యతే తై వాళ్ళతో మాకు ఏ విరోధమో, అందరూ మాకు సమానమేనయ్యా. ఎవరు ఏ పూజ చేసుకుంటే ఏమి తప్పేముంది, చేసుకో. ఎన్ని చేసుకున్నా సరే ఇవన్నీ కూడా పరమాత్మ కంటే అన్యంగా లేనే ఆ దృష్టి మాకు. మీరేమో ఇలాగా. కాబట్టి నా విరుజ్యతే యథా స్వహస్తపాదాద్భి. చూసారా, మన కాళ్ళు చేతులు ఉన్నాయి, ఈ చేయి చేసే పని చేస్తుంది, ఈ చేయి చేసే పని చేసింది. నేను జన్మలో స్వామి ఈ చేయి కంటించనండి అన్నాడట ఎవడో. సరేరా అట్లా కానీ ఈ చేయిని లెఫ్ట్ హ్యాండ్ ని రైట్ హ్యాండ్ కి తగిలించను అన్నాడట. అది మంచి పని చేసినావు నాయన, అట్లాగే ఉంటావా? అర్థమైంది? ఎందుకని ఈ చేయి చేసే పని ఈ చేయికి నచ్చలేదట. అప్పుడు వీడేం చేయాలి? అర్థమైందా? నమస్కారం ఎలా పెడతావురా? ఇలాగా ఎలా పెడతావురా నువ్వు? అర్థమైందా? నీ పిల్లలకి ఎలా పెట్టుకుంటావు? ఎలా పెట్టుకుంటావురా? అది అయిపోద్ది గతి. కాబట్టి మన స్వహస్తాదులతో కాళ్ళతో కానీ ఎప్పుడైనా విరోధం పెట్టుకుంటావా? మంది కదా ఇది. ఈ చెయ్యి లెఫ్ట్ అయితేనే రైట్ అయితేనే మందే కదా. కాళ్ళు మనదే కదా. ఏ భాగం మంది కాదు. అట్లాగా ఉంటామయ్యా. వేదవాదులంతా కూడా అందరినీ కలుపుకొని పోతారు, అకామిడేట్ చేస్తారు. ఎవరితో వైరం లేదు. యథా స్వహస్తపాదాదిభి ఏవం రాగద్వేషాది దోషాస్పదత్వాత్. కాబట్టి వాళ్ళకి రాగద్వేష దోషముల చేత కప్పబడి ఉన్నారు కనుక ఆత్మేకత్వ బుద్ధి వాళ్ళకి లేకపోవటం చేత అలాగా ఉన్నారు. మాకైతే ఆత్మేకత్వ బుద్ధి ఉంది, అదే సమ్యక్ జ్ఞానము. మేము ఆ విధంగా అందరిని కలుపుకొని పోతాము, సర్వభూతములలో సమదర్శన జ్ఞానం కలిగి ఉంటాము అని
శంకరాచార్యుల వారు చెప్పారు. కాబట్టి మంద మధ్యమ ఉత్తమాధికారుల యొక్క సాధనలో ఇక్కడ వేదాంతర్గతంగా విరోధం లేనే, అన్ని కలిపి జ్ఞానానికి దారి తీస్తుంది. ఇది నెక్స్ట్ క్లాస్లో